ప్రస్తుత కాల పరిస్థితులను గమనించినట్లయితే చాలా వరకు లోకములో ఆనాది కాలం నుంచి చూస్తున్నాం. ఆనాది కాలములో కొంతమంది యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచాక ఆయన పునరుత్థానుడై దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది జనం ఏం చేశారంటే, ఈ వార్త అనేక మంది ప్రజలలో గనక చేరితే అనేక మంది ప్రజలు ఆయన వైపు త్రిప్పబడతారు అని చెప్పి ఒక లేని వార్తను వారు పుట్టించారు. ఆ లేని వార్త ఏంటంటే, ఆయన లేవలేదు కానీ వారి శిష్యులు కొంతమంది మేము నిద్రలో ఉన్నప్పుడు ఆయనను తీసుకొని వెళ్ళి ఎక్కడో దాచిపెట్టారని చెప్పేసి ఆ పునరుత్థానాన్ని గురించి ఒక అబద్ధమును ప్రకటిస్తున్నారు. మరి నేటి కాలంలో కూడా దేవుని సంఘముల గురించి, దేవుని పరిచర్య గురించి, దేవుని వాక్యము గురించి, బైబిల్ గ్రంథం గురించి అనేకమైనటువంటి విషయాలు లేని వార్తలను కలిగచేసి తెలియని జనములో చూసినట్లయితే అనేక సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాని గురించి తెలియని వారికి ఇది ఏదో సత్యమేమో, ఇది నిజమేమో అనుకునేలా అబద్ధములను ప్రచారం చేస్తున్నారు. ప్రియ సంఘమా, ప్రియ జనమా, ప్రియ ప్రజలారా, మరి నువ్వు ఏవైనా కూడా కావచ్చు కానీ ఏ విషయం గురించి అయినా కూడా నువ్వు పూర్తిగా తెలియక మునుపు ఆ లేని వార్తలను నువ్వు నమ్మకూడదు. ఆ లేని వార్తలు ఏవైతున్నాయో అది దేవుని గురించినటువంటి వార్తలే కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఆ లేని వార్తలు నమ్ముకున్నట ద్వారా నీవు నీ ఇంటికి వచ్చే రక్షణను కోల్పోతున్నావేమో, నీ కుటుంబానికి రావాల్సినటువంటి మేలును కోల్పోతున్నావేమో, నీ కుటుంబంలో జరగబోతున్నటువంటి దేవుని కార్యాలను నువ్వే ఆపుకుంటున్నావేమో. నీ మొండితనము ద్వారా లేని వార్తలను నమ్మి మొండితనము ద్వారా పరలోక రాజ్యానికి నువ్వు వారసులుగా చేయబడాల్సినటువంటి నిన్ను నీవు నీ కుటుంబమును మోసపరుచుకొని దుష్టుని చేతిలో చిక్కిపోతున్నావేమో. ఒకసారి గ్రహించమని నేను ఈ దినముగా సెలవిస్తున్నాను. మరి ఏ విషయమైనా కూడా మరి దేవుని గురించి అనేకమైనటువంటి తప్పుడు వార్తలు ప్రకటిస్తున్నటువంటి జనము మాట నువ్వు వినుట కాదు, కానీ నీవే ఒకసారి బైబిల్ గ్రంథమును తీసి నువ్వు చదివినట్లయితే ఆ దేవుని యొక్క ప్రేమ ఏంటి, ఆ దేవుని యొక్క కృప ఏంటి, ఆ తండ్రి అయినటువంటి ప్రణాళిక ఏంటి, ఆ తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపడానికి గల కారణం ఏంటి, ఆయన రక్తం యొక్క సాదృశ్యం ఏంటి, ఆయన రక్తము చిందించి మరణించి పునరుత్థానుడై లేచి తండ్రి యొద్దకు వెళ్ళి మీరు కూడా నాతో ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేను మరలా రాబోతాను అన్నటువంటి సత్యమును గురించి నువ్వు తెలుసుకో. అనేకులు లేని వార్తలు పుట్టిస్తున్నారు. నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా లేని వార్తలు పుట్టింపకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అన్యాయపు సాక్ష్యమును గాని పలుకుటకు దుష్టులతో నువ్వు కలవద్దు అంటున్నారు. ఎవరైతే అన్యాయమైనటువంటి మాటలు, దుష్ట మాటలు మాట్లాడుతున్నారో వారి మాటలతో నువ్వు ఏకీభవించకు. నువ్వు చదువుకున్న వాడు అయితే నీకు జ్ఞానం ఉంది, నీ జ్ఞానమును బట్టి నువ్వు బైబిల్ గ్రంథం ఒకసారి చదువు. ఆ బైబిల్ గ్రంథమును నువ్వు తప్పు పట్టడానికి చదువుతావా, లేదా అందులో ఏముందని తెలుసు చదువుతావా, ఏదైనా కూడా పర్లేదు, కానీ నువ్వు ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని చదువు. అసలు బైబిల్ ఏం బోధిస్తుంది, బైబిల్లో ఉన్న సత్యం ఏంటి. అనేక మంది మరి వారి వారి కుటుంబాలలో ఉన్నటువంటి మరి సంతోషాలను వదిలిపెట్టి, వారి చదువులను వదిలిపెట్టి, వారి ఉద్యోగాలను వదిలిపెట్టి, వారికి ఉన్నటువంటి లక్షణ సంపాదనను వదిలిపెట్టి దేవుని సేవ కొరకు బయలుదేరుతున్నారు. మరి ఎందుకు ఆయన గురించి బయలుదేరుతున్నారు? మరి ఈ లోకములో ఎంతగా దేవుని ప్రజలను బాధ పెట్టాలని చూస్తున్నా వారు తగ్గట్లేరు, కానీ వారు విస్తరిస్తూనే ఉన్నారు. దీని వెనుకాల దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి ఎదురెళ్ళి నీవు నీ కుటుంబాన్ని మొండితనంలో పడవేసుకోకు, నీ కుటుంబాన్ని చీకటిలో పడవేసుకోకు. నీ కుటుంబము లేని వార్తల చేత వారిని అజ్ఞానులుగా నిలబెట్టకు, కానీ జ్ఞానమేందో తెలుసుకో, సత్యమేందో తెలుసుకో, బైబిల్ గ్రంథం చదువుకో. దేవుడు నీకు తోడుగా ఉండను గాక.